ఈ నెల 17న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్లనున్నారు. విశాఖ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఏపీ సీఎం పాల్గొనున్నారు. 18న విశాఖలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనున్నారు. విశాఖలో రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు విశాఖకు రానున్నారు చంద్రబాబు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా మొదలైంది. బిందె తీర్థంతో స్వామివారికి మొదటి అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. అభిషేకం అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. బిందె తీర్థం అభిషేకంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు అధికారులు. అర్ధరాత్రి 1 గంట నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ కట్టారు. కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతోంది. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదన్నారు ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాదార్పు తాతాజీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2 రోజుల నుంచి తిమ్మాపురం గ్రామంలో వైసీపీ పార్టీ చేస్తున్న పనులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లను సమీక్షించి పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాలు నిఘా పెట్టారు. కృష్ణా జిల్లా యువమోర్చా కోసం నిబద్ధతతో కృషి చేస్తానన్నారు. జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా నాగ శ్రీనివాస్ ఎన్నికయ్యారుగా. తనపై ఉన్న విశ్వాసంతో ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా అధ్యక్షులు శ్రీ తాతినేని శ్రీరామ్కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తామన్నారు. బాపట్ల జిల్లాలో చిన్న గంజాంలో వెలిసిన శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం చారిత్రక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నాయి. ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయంలో సామూహిక అభిషేకాలు, 1,00,000 బిల్వార్చన నిర్వహిస్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ తెలిపారు. ఆలయంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసులతో కలిసి ఈవో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆ పనులకు అభయహస్తంగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో 35 మందికి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన కంకణ భట్టర్ ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ ముందు బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్రావు కుమారుడు చైర్మన్ ఎన్నికకు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు కోసం లెటర్ ఇవ్వడానికి వెళ్లారు. అయితే లెటర్ తీసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ నిరాకరించారని ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ శివాలయాలు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శ్రీముఖలింగం క్షేత్రంలో నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మెడికల్ ఫార్మా కంపెనీల మాఫియా ధోరణి అడ్డుకోవాలన్నారు సిపిఐ నేత ఆర్ కరుణానిధి. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మెడికల్ మాఫియా, ఫార్మా కంపెనీల దోపిడీని ఆపాలని కోరుతూ ప్రకాశం జిల్లా దర్శిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ దర్శి పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, సిపిఐ సీనియర్ నాయకులు కల్లూరి పెద్ద ఆంజనేయులు పలువురు పాల్గొన్నారు. వైద్యం అనేది సేవాభారత్తో చేయాల్సిన వృత్తి అని అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం
తామరాడులో జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. జగ్గంపేటలో జనసేన పార్టీ బలంగా ఉన్నదని నాయకులు తెలిపారు. జనసేన పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణానది తీరాన ఉన్న బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు మజ్జిగ మంచినీళ్లు ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. 17వ తేదీన సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తామన్నారు ఆలయ ఈవో రేఖ. నల్లమల అటవీ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న దట్టమైన నల్లమల అటవీ మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి నల్లమల్ల మీదుగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కాకినాడ నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్న ప్రశాంతి అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా లింగసముద్రంలోని గంగపాలెం గ్రామ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. పొగాకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి గాయాలై. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలోని మెండుపాలెం గ్రామంలో పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించి వివాదం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఆలయ నిర్వాహకులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆలయ మాజీ నిర్వాహకులు మెండు శ్రీను, బుల్లెట్ శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లు ఎంతో భక్తి శ్రద్ధ నిజాయితీతో పనిచేసిన తనపై వివక్ష చూపిస్తూ అక్రమ కేసులు పెట్టడం బాధిస్తోందన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రం కేంద్రంలో స్థానిక గాంధీనగర్లో ఓ టీ కేఫ్లో చోరీ జరిగింది. కేఫ్లో ఉన్న ముత్యాల వెంకటేష్కు చెందిన భార్యపై గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో దాడి చేశాడు. అనంతరం మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళగా మెడలోని 4 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలో 8 మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలిచారు. అయితే ఈ క్రమంలోనే 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారు. మేము ఎవరికి అమ్ముడుపోలేదని, గ్లోబల్ ప్రచారం నమ్మవద్దని తెలిపారు. తాము కేటీఆర్ నిర్ణయం మేరకే కట్టుబడి ఉన్నామన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 104 వాహనాలను మాయం చేస్తూ అమ్ముకున్న ఘటనపై పోలీసులు కేసు ఛేదించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో 104 వాహనాల విషయమై అర్బన్ సీఐ చలపతి సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి నుండి డంపింగ్ యార్డుకు తరలించి కొన్ని రోజుల తర్వాత స్క్రాప్ కింద డబ్బులకు అమ్మివేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో F1 క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న నరసింహులు అనే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం మాట్లం సమీపంలో గరిసెపూడి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా బొలెరో వాహనంలో ఉన్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు పల్లెంపాలెం గ్రామానికి చెందిన జ్యోతిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి హనుమంతపూర్ 1వ వార్డులో గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారులపై ఓడిపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కుటుంబీకులు దాడి చేశారు. తమ వల్లే ఓడిపోయామంటూ కారంపొడి కర్రలతో దాడి చేశారంటూ ఆరోపించారు. ఇక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు పోలీసులను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రెవెన్యూ డివిజన్ అధికారి దాసిరాజు తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రేమికుల దినోత్సవాన్ని వినూత్నంగా దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచడంతో పాటు వారికి రెడ్ రోజ్ స్వీట్స్ అందించారు. పేదలు దివ్యాంగుల స్థితిగతులను తెలుసుకొని వారి జీవన సుఖమయం చేయటమే తన ఉద్దేశమని ఆర్డీఓ అన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇసుక దామచర్ల వీఆర్ఓ మురళీకృష్ణని భూ వివాదం విషయంలో సుబ్బారెడ్డి అనే రైతు సచివాలయంలో నిర్బంధించడాన్ని జిల్లా వీఆర్ఓల సంఘం కార్యదర్శి డివి రమణయ్య ఖండించారు. నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఆర్ఓపై దాడి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా పెనుపల్లిలోని నీలాద్రిలో వెలిసిన నీలాద్రీశ్వరుని ఆలయంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. భక్తుల దర్శనం కోసం భారీ ఎత్తున క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో దేవాలయాన్ని ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉందన్నారు ఆలయ ఈవో రజనీ కుమారి. నులిపురుగులు లేని ఆరోగ్యకరమైన జిల్లా కోసం పిల్లలందరికీ డీవార్మింగ్ మాత్రలు వేయిద్దామన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత. ఈ నెల 15న డీవార్మింగ్ డే నిర్వహించి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు ఆల్బెంజండాల్ 400 మిల్లీగ్రాముల మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. రక్తహీనత లేని సమాజ స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయని ఆమె అన్నారు. ఏడాది పిల్లల నుండి 19 ఏళ్ల లోపు వారికి విధిగా నులిపురుగుల నివారణకు ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. మార్కాపురం జిల్లా పుదిలిపట్నంలోని పిచ్చిరెడ్డి తోట గురిజాల నరేష్కు చెందిన పూరి గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో ఇంట్లో వారు బయటకు వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. పూరి గుడిసె పూర్తిగా దగ్ధమవడంతో బాధితులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20,000 రూపాయల నగదు, బైకు, టీవీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నికల సంఘం పార్టీల వారీగా ఓటింగ్ శాతం విడుదల చేసింది. కాంగ్రెస్కు 39.8%, బీఆర్ఎస్కు 28.7%, బీజేపీకి 15.6%, ఎంఐఎంకు 3.2%, ఏఐఎఫ్బీకు 1.5%, సిపిఐకి 1.3%, సిపిఎంకి 0.5% ఓటింగ్ షేర్ నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 37,81,232 ఓట్లు పోలవగా కాంగ్రెస్కు 15,05,006 ఓట్లు, బీఆర్ఎస్కు 10,87,347 ఓట్లు దక్కాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చిక్లీ నది తీరంలో ఉన్న శివకేశాలయం ముస్తాబైంది. నేడు సాయంత్రం ఉత్సవ విగ్రహాల పల్లకి ఊరేగింపు, చిక్లీ నది తీరంలో రథోత్సవం జరుగుతాయి. భజనలు, దీపారాధనలు, రథతాడు లాగటం శుభాలిస్తాయని భక్తులు నమ్ముతారు.